హాయ్ హలో ఫ్రెండ్స్, ట్రెండ్ మీడియాస్ కి నేను మీన్స్ నీలిమా, నేను స్మైలిక వెల్కమ్ చెప్తున్నాము. మనము బ్యాంకాక్ పటాయ్ వచ్చాము కదా. 3 రోజులు ఫుల్ గా ఎంజాయ్ చేసాము. ఇది 4వ రోజు. పొద్దున్నే ఇద్దరి మీద రెడీ అయ్యాము ఇంకా రిటర్న్ కి. వెళ్లే ముందు మరి మనం పటాయాలో ఉన్నటువంటి ఈ రూమ్ టూర్ అయితే చేయాలి కాబట్టి ఇవాళ అయితే రూమ్ టూర్ చేసేస్తున్నాం. మనము ఒక 5 స్టార్ హోటల్లో ఉన్నాము. హోటల్ పేరు వచ్చేసి హిల్టన్ పటాయా. ఇదంతా కూడా చాలా బాగుందన్నమాట. ఇప్పుడు రూమ్ చూద్దాం, రూమ్ అంతా కూడా. అండ్ కింద అంతా కూడా లాబీ, ఆ స్విమ్మింగ్ ఏరియా అదంతా కూడా చూద్దాం అనమాట. చాలా బాగుంది. ఎవరైనా పటాయా వచ్చినప్పుడు ఉండాలి అంటే గనక కంపల్సరీ రండి. చాలా ఎంజాయ్ చేస్తారు, హోటల్ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఎదురుగా బీచ్ ఉంది కాబట్టి ఫెసిలిటీస్ కూడా ఈజీ అనమాట ఎక్కడికైనా ట్రావెల్ చేయాలంటే. సో వి సే హిల్టన్ పటాయాని చూస్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం రూమ్ బయట నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం చూపించేస్తాను. ఓకేనా? ఇదే బయట నుంచి వ్యూ కంప్లీట్ గా నేను చూపిస్తున్నాను అనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే వీడియో అర్థమవుతుంది. అండ్ చాలా మంది అంటే ప్రైస్ ఎంత అది అని కూడా అడుగుతున్నారు. ప్రైస్ డీటెయిల్స్ చెప్పడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఎవ్రీ వీకెండ్స్ వీక్ డేస్ చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. పర్ డే ఎంత అనేది నేను వీడియో లాస్ట్లో చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడైతే మనము స్టార్టింగ్ నుంచి వెళ్తున్నాము. ఇప్పుడు బయట మెయిన్ రోడ్కి కరెక్ట్గా పటాయా బీచ్కి ఆపోజిట్ ఈ హిల్టన్ పటాయా ఉంది. నాకు స్మైలీకి మేము ఇప్పటికీ దుబాయి, అండమాను చాలా ప్లేసెస్కి మన ఇండియాలోనే చాలా రాజస్థాన్, కాశ్మీర్ ఈ ట్రిప్స్ అన్నీ వెళ్ళాం కదా. పెద్ద పెద్ద హోటల్స్లోనే ఉన్నాము. బట్ ఈ హోటల్ మాత్రం మా ఇద్దరికి చాలా సేఫ్గా సెక్యూర్డ్గా అనిపించింది. అందుకే ఈ వీడియో అనేది చేస్తున్నాను. హోటల్ రూమ్ అండి. మమ్మీ ఓపెన్. కమాన్. సో రూమ్ లోకి వచ్చేసాక ఫస్ట్ నుంచి చూపించేద్దాం స్మైల్. ఇది ఒక సీక్రెట్ అని చెప్పి మా వాళ్ళ ముందే క్లోజ్ చేస్తాను అలా. అయితే ఫస్ట్ మనకి ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా వచ్చింది. ఇదంతా కూడా మిర్రర్ ఇట్లా చూపించినాను. ఇదంతా ఇలా మిర్రర్ వచ్చింది అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి వార్డ్రోబ్ లాగా వచ్చింది. ఇక్కడ ఐరన్ బాక్స్ ఇక్కడ చూపించు. ఐరన్ బాక్స్, ఐరన్ స్టాండ్ అదంతా కూడా ఇచ్చారు. ఇక్కడ కొన్ని డ్రాస్ ఉన్నాయి. అండ్ మనకి ఇటు నుంచి చూపించు. ఇక్కడ చూడండి బాత్రూమ్స్. నాకొకటి, స్మైలీ కోటి. మేమిద్దరమే ట్రిప్కి వచ్చాం కదా, మా ఇద్దరికైతే ఇలా 2 పెట్టారనమాట బాత్రూమ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డ్రాస్ ఉన్నాయి, మనకి కావాలంటే యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇటు కూడా కొన్ని డ్రాస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ అంతా కూడా డ్రాస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కెటిల్ ఉంది. అండ్ వాటర్ బాటిల్స్, కాఫీ కప్స్, గ్లాసెస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మన మినీ ఫ్రిడ్జ్ ఉంది ఇక్కడ. అండ్ దీంట్లో అయితే ఈ కోక్, ఈ వాటర్ బాటిల్ మాదే ఫ్రెండ్స్. మిగతా మావి కావు, మాకు సంబంధం లేదు. అండ్ మనకి ఇట్లా చెప్పులు చూడండి. అండ్ మాకు ఇట్లా చెప్పులు కూడా ఇచ్చారనమాట ఇక్కడ బాత్రూమ్స్ లోకి అట్లా వాడుకోవడానికి. అండ్ ఇక్కడ ఎంట్రీ దగ్గర అటు నుంచి ఎంట్రీ వచ్చాం కదా, ఇక్కడ మనకి బాత్రూమ్ ఉంది. బాత్రూమ్ అన్నమాట ఈ హోటల్ కి హైలైట్. చూడండి ఇక్కడ చక్కగా. ఇక్కడ బాత్రూమ్ లాగా ఫీల్ అవ్వడం అవసరం లేదు. హ్యాపీగా ఎక్కడంటే అక్కడ టచ్ చేయొచ్చు. చూడండి బాత్ టబ్ ఇదంతా కూడా పెద్ద బాత్ టబ్ అనమాట. చూపించినాను. అండ్ ఇక్కడ నుంచి స్మైలీ రూమ్ టూర్ చేస్తుంది, నేను తీస్తా. స్మైలీ ఎలా షూట్ చేస్తున్నారని నాకు కొంచెం డౌట్ గా ఉంది. సో ఇదైతే మనం వాటర్ చూస్తారు కదా. ఇక్కడేమో వాషింగ్ ఏరియా ఇచ్చారనమాట, మనం ఫేస్ అవన్నీ క్లీన్ చేసుకోవడానికి. అండ్ మిర్రర్ కూడా ఇచ్చారు. దీనికి కూడా ఇక్కడ లైటింగ్ అవి వేసుకోవచ్చు అనమాట. ఓకే. సో అండ్ ఇక్కడ కూడా మనకు మిర్రర్ కి లైటింగ్స్ ఇచ్చారు. అండ్ టాయిలెటరీస్ అవన్నీ ఇచ్చారు. ఓకే, ఇక్కడ టవల్స్. సో ఇటు వచ్చేసి ఇది 2 పార్టీషన్ లాగా అనమాట. స్లైడ్ ఇటన్నా అవుతుంది. సో ఇటు వచ్చేసి టాయిలెట్ అనమాట. ఓకే. అండ్ అదర్ సైడ్ షవర్ చేసుకోవచ్చు. ఓకే, ఇదంతా కూడా షవర్ ఏరియా. పైనేమో షవర్ వాటర్ పడుతుంది, ఇదేమో హ్యాండ్ షవర్. ఓకే. అండ్ దెన్ మనకి అన్ని ఇచ్చారనమాట, షాంపూ, కండిషనర్ అండ్ దెన్ బాడీ వాష్. ఇక్కడ కూడా హ్యాండ్ వాష్, లోషన్ అది ఇచ్చారు. ఓకే, అందరు తెచ్చుకోండి, మేము మర్చిపోయి వచ్చాము సన్ స్క్రీన్. ఓకే. అండ్ ఒక్కసారి మళ్ళీ మన ఓవరాల్ బాత్రూమ్ అయితే నేను చూపిస్తున్నాను. ఇంత పెద్ద వాష్రూమ్ అయితే మనకి వచ్చిందనమాట. హైలైట్ ఏంటంటే ఇది గ్లాస్. ఇప్పుడు పొద్దున్నే మార్నింగ్ కాబట్టి ఇలా హ్యూమిడిటీకి మొత్తం నెమ్ము పట్టేసింది, కానీ ఇక్కడ నుంచి చూస్తే మనకు బయట ఉన్నటువంటి బీచ్ కూడా కనపడుతుంది అనమాట. చేయక్ స్మెల్ అలా
అది లవ్ సింబల్ వేస్తుంది అక్కడ. అండ్ ఇలా అనమాట. మనకు కావాలంటే ఇక్కడ స్లైడ్ ఉంది, మనం బయటకి కనపడకూడదంటే ఇక్కడ ఒక బటన్ ప్రెస్ చేస్తే ఇగో అది పైకి కిందకి ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇలా కిందకి కూడా వేసేసి మనం కనపడకుండా కూడా బాత్ చేయొచ్చు అనమాట. ఇది ఒక ఫెసిలిటీ. అండ్ ఇంకా నెక్స్ట్ స్మైలీ, yes, ఇక్కడేమో ఫస్ట్ మనకి బట్టలు పెట్టుకోవడానికి, సూట్ కేసెస్ పెట్టుకోవడానికి అండ్ కింద చెప్పులు పెట్టుకోవడానికి ర్యాక్ ఇచ్చారు. ఓకే, ఇదంతా మా లగేజ్. అండ్ దెన్ ఇటువైపు వచ్చేసి మన బ్యాగ్. ఫస్ట్ డే వాళ్ళ చిన్న ఎలిఫెంట్, వీళ్ళ సింబాలిక్ యాన్యువల్ ఎలిఫెంట్ అన్నమాట. సో అదైతే పెట్టారు. సో మేము దాన్ని అలాగే పక్కన పెట్టేసుకున్నాము, క్యూట్ ఉందని. క్యూట్ ఎలిఫెంట్ ని మాకు ఇలా డెకరేట్ చేసి ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి ఏంటిది, ఇది ప్లగ్ పాయింట్స్ ఇచ్చారు. ప్లగ్ పాయింట్స్ యాక్చువల్లీ ఛార్జింగ్, ఫోన్ ఛార్జింగ్ అయితే డైరెక్ట్ గా ఇచ్చారనమాట. అండ్ దెన్ మన ఇండియన్ ప్లగ్స్ కూడా పనిచేస్తాయి. మనమేం కన్వర్టర్ తెచ్చుకొని అవసరం లేదు. ఒక్కవేళ మనం హిల్టన్ పటాయా వస్తే మనం మన చార్జర్స్ తోటి సరిపోతుంది. అండ్ ఇదంతా కూడా బెడ్ కి పక్కన కూడా మిర్రర్ వచ్చింది, నెమ్ము పట్టేసింది. సూపర్ షాండిలియర్ ఇచ్చారు. అండ్ హైలైట్ ఆఫ్ ద రూమ్ తిరిగే సోఫా అన్నమాట. మనకేంటి కావాలంటే అటు తిరుగుతుంది. బీచ్ అనుకుంటే ఇటు తిరగచ్చు, వేరే వాళ్ళతో మాట్లాడాలి. అండ్ బీచ్ కావాలంటే ఇలా పడుకోవచ్చు. అలా పడుకొని మొత్తం కూడా ఇలా చూడొచ్చు అనమాట అక్కడ బయటకి వ్యూ, బీచ్ ని. చిన్న టీపా ఇచ్చారు ఇక్కడ. yes. అండ్ ఇప్పుడు వచ్చేసి మన డ్రెస్సింగ్ టేబుల్ కమ్ స్టడీ టేబుల్. ఇది మూసేసుకుంటే స్టడీ టేబుల్ అవుతుంది. స్టడీ టేబుల్ చూపించు ఒక్కసారి ఇది మళ్ళీ. ఇది మూసేసుకుంటే స్టడీ టేబుల్ అవుతుంది. అండ్ ఇది ఓపెన్ చేసుకుంటే ఇక్కడ డ్రెస్సింగ్ మిర్రర్. ఈ రోజు అన్నిటికీ పెట్టుకొని ఇక్కడ రెడీ అవ్వచ్చు. ఓకే, ఇక్కడ ఒక చైర్ అండ్ బెడ్ ల్యాంప్ ఉంది. అండ్ నోట్బుక్ ఇచ్చారు. అండ్ టీవీ. టీవీలో మనం అన్ని కనెక్ట్ చేసుకోవచ్చు, వైఫై అవన్నీ. మనం హాట్స్టార్, నెట్ఫ్లిక్స్ అవి కూడా చూడొచ్చు అన్నమాట. ఓకే, ఇదంతా చూస్తూ వచ్చేసాం కదా. అండ్ ఇప్పుడు బాల్కనీకి వెళ్దామా. అండ్ ఇక్కడ పెద్ద పెద్ద కర్టన్స్, గ్లాస్ డోర్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు ఇలా ఉన్నాయన్నమాట. సో మనకి ఎట్లా కావాలంటే అట్లా తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనము బాల్కనీకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. నాకైతే ఈ సోఫానైతే ఇప్పుడు మనం బాల్కనీలోకి వెళ్తున్నాం. బాల్కనీలో ఇది వచ్చి మన బాల్కనీ అన్నమాట. ఇక్కడ సిట్టింగ్ ఏరియా ఇచ్చారు, అక్కడ ఒక చిన్న టేబుల్ ఇచ్చారు. ఓకే, ఇదంతా మన వ్యూ. బాల్కనీ స్మైలీ. ఇదే హిల్టన్ పటాయా నుంచి మనకి ఓషన్ వ్యూ. పటాయా బీచ్ అన్నమాట, మెయిన్ బీచ్ ఇదే. ఇది మెయిన్ రోడ్డు. అలా చివరికి వెళ్తే అక్కడ మనం నిన్న అదేంటిది క్రూజ్, మొన్న అక్కడికి వెళ్ళి క్రూజ్ బోట్ ఎక్కి అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడ ఉంటది మన క్రూజ్. కాదు మమ్మీ, ఇక్కడ ఉంది. అక్కడ ఉందా మనది క్రూజ్ బోట్. అక్కడికి వచ్చాము, అదంతా ఎంజాయ్ చేసుకున్నాము. అండ్ హిల్టన్ పటాయాలో ఏంటంటే 3 sides ఆఫ్ ద హోటల్ మనకి ఓషన్ వ్యూ ఉందన్నమాట. ఒక్క సైడే లేదు, బ్యాక్ సైడ్. ఇంకా 3 sides హోటల్ వ్యూ ఉంది. సో మనకి రూమ్స్ చాలా ఈజీగా హోటల్ వ్యూ లో దొరుకుతాయి. ఓకే, ఇప్పటి వరకు మేము ఉన్న హోటల్ రూమ్ టూర్ చూసారు కదా. ఇప్పుడు బయటికి వెళ్ళి మనకి ఏమేమి ఇంకా ఆ హోటల్లో ఎంజాయ్ చేయొచ్చు అనేది చూద్దాము. అండ్ ఇది వచ్చేసి మన కారిడార్స్ అన్నమాట. కింద కార్పెట్ తోటి సాఫ్ట్గా, చెప్పులు లేకుండా కూడా నడవచ్చు ఫ్రెండ్స్. రోజుకి 2 జతల చెప్పులు ఇచ్చారనమాట. అంటే 3 రోజులు ఉంటే మాకు రోజుకి 2 జతల్లాగా, అంటే బాతింగ్ చెప్పల్స్, ఇంకా అన్ని ఫెసిలిటీస్ కూడా పర్ఫెక్ట్గా ఇచ్చారు. ఇప్పుడు మనము 24th ఫ్లోర్లో ఉన్నాము. మాకు ఇచ్చిన రూమ్ అయితే 24th ఫ్లోరు. మనము లాబీకి వెళ్ళాలన్నా, లేదంటే కనుక స్విమ్మింగ్ పూల్ ఎంజాయ్ చేయాలన్నా, లేదంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేసుకోవాలన్నా 16th ఫ్లోర్కి వెళ్ళాలి. 16th ఫ్లోర్ నుంచి మళ్ళీ కిందకి వేరే లిఫ్ట్కి మనం చేంజ్ అవ్వాలన్నమాట. ఇదంతా కూడా లాబీ ఫ్రెండ్స్. పైన సీలింగ్ చూస్తున్నారా, అలా క్లాతులతోటి భలే డిజైన్ చేశారు, అలలలాగా థీమ్. నాకు చాలా నచ్చింది. వెళ్ళిన రోజు కూడా నేను స్టార్టింగ్ మనం హోటల్లోకి చెక్ ఇన్ అయ్యేటప్పుడు చూపించాను కదా. అండ్ ఇక్కడ ఏంటంటే స్విమ్మింగ్ పూల్కి ఈ లాబీ నుంచే మనకి దారి ఉందనమాట. 16th ఫ్లోర్లో మన రూమ్ కార్డ్ అక్కడ స్కాన్ చేస్తేనే మళ్ళీ మనం స్విమ్మింగ్ పూల్కి ఎంటర్ అవుతాము. ఎందుకంటే 16th ఫ్లోర్ వరకు చాలామంది వచ్చేయచ్చు కాబట్టి అందుకని రూమ్ కీస్కి మనకి అది స్విమ్మింగ్ పూల్ది అటాచ్ చేశారనమాట.
ఇప్పుడైతే లాక్ ఓపెన్ చేసుకొని లోపలికైతే వచ్చేసాము. స్టార్టింగ్ ఇక్కడ రాగానే టవల్స్ అనమాట, ఎందుకంటే స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేసే వాళ్ళకి ఇంకా వాళ్ళు బయటకు రాగానే టవల్స్ ఉండాలి కదా, అందుకని ఆ టవల్స్ అన్ని కూడా అక్కడ అరేంజ్ చేశారు. అండ్ ఇక్కడైతే నేను ఇక్కడ పచ్చగా ఉందని ఇక్కడ ఇలా కూర్చుంటా ఉన్నాను. ఇంకా లాస్ట్ డే అస్సలు వెళ్ళబుద్ధి అవ్వలేదు ఫ్రెండ్స్. ఆ 3 రోజులు మాకు అసలు సరిపోలేదు చెప్పాలంటే. వెళ్ళిన రోజుతో కలుపుకుంటే 4 days అవుతుంది, కంప్లీట్గా ఉన్నది మాత్రం 3 days అనమాట. కనీసం ఒక 5 రోజులు ఉండుంటే మేము ఇంకా ఈ రూమ్ని ఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళం. కాకపోతే కాస్ట్ చాలా ఎక్కువ కదా, అన్నన్ని రోజులు కూడా ఉండలేములేండి. ఏదైనా ఎంతవరకు చేయాలో అంతవరకు చేసేసి వచ్చేస్తే అయిపోతుంది. అండ్ ఇక్కడ బెడ్స్ చూస్తున్నారా ఎంత బాగున్నాయో, అంటే ఆ స్విమ్మింగ్ పూల్ చుట్టూ రకరకాల బెడ్డింగ్స్ ఉన్నాయన్నమాట. కపుల్స్ వచ్చిన వాళ్ళు కానీ, ఫ్రెండ్స్తో వచ్చిన వాళ్ళు, ఇలా మాలాగా ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళు ఎవరికి ఎలా కావాలంటే అలా ఎంజాయ్ చేసుకోవచ్చు. వ్యూ చూస్తున్నారా, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ నుంచి అక్కడ మనకి ఆపోజిట్ బీచ్ వరకు మొత్తం నీళ్ళు ఉన్నట్టుగానే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి కెఫెటేరియా కూడా ఉంటుందన్నమాట. మిల్క్ షేక్స్, కాఫీ, ఇంకా డ్రింక్స్ అన్నీ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. పూల్ దగ్గరే మనకి తెచ్చిస్తారు. మనకి బిల్ అనేది మన లాస్ట్ డే అనేది యాడ్ అవుతుంది అనమాట ఏదైనా కొనుక్కున్నా. నేను స్మైల్ అయితే మీరు లాస్ట్ వ్లాగ్లో చూసారు కదా, మేము స్విమ్మింగ్ పూల్ దగ్గర ఎంజాయ్ చేసింది. అక్కడ అప్పుడైతే మేము మిల్క్ షేక్ తాగామన్నమాట, చాలా బాగా అనిపించింది. కాస్ట్ రీజనబుల్గానే ఉంది, మరి ఓవర్ ప్రైస్ అయితే ఏం లేదు. అండ్ ఇక్కడ ఇటన్నీ డిఫరెంట్ బెడ్స్ ఉన్నాయి. బట్ ఈరోజు కొంచెం నెమ్ముగా ఉంది కదా, ఆ బెడ్స్ మీద కవర్స్ కప్పేసి ఉన్నారనమాట. మేము వెళ్ళిన 3rd day 4th day మాత్రం బాగా చల్లబడిపోయింది పటాయాలో. ఫస్ట్ 2 days ఎండగా ఉంది కానీ. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ నుంచి స్మైలీ చూపిస్తుంది చూడండి. ఇది మనం 16వ ఫ్లోర్లో 16th ఫ్లోర్లో ఉన్నాం కదా, 16 అంతస్తుల మీద నుంచి ఇక్కడ మనకు స్విమ్మింగ్ పూల్ ఉంది, అక్కడ ఎదురుగా సముద్రం ఉంది. ఈ నీళ్ళు ఆ నీళ్ళు అటాచ్ అయినట్టుగా వ్యూ అయితే అద్రిపోయిందనమాట. అండ్ ఇంకా నేను అన్ని యాంగిల్స్లో ఈ హోటల్ని మీకు చూపిస్తున్నాను. అసలు చెప్పాలంటే ఏదో మేము ఈ హోటల్కి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఫీల్ అయిపోతున్నాం. కానీ ఏంటంటే మాకు అంత నచ్చింది కాబట్టి మళ్ళీ లైఫ్లో ఇటువంటి హోటల్స్లో మళ్ళీ ఎప్పటికి ఉంటామో తెలియదు కాబట్టి. అండ్ ఈ రూమ్ మెయిన్గా మేము తీసుకోవటానికి నేను రమేష్ స్మైలీ వచ్చుంటే వేరుండేదేమో, కానీ మేమిద్దరమే లేడీస్ని వచ్చాం కదా ట్రిప్కి, ఇంకా అందుకని సెక్యూర్డ్గా ఉంటుందని ఒక మంచి హోటల్లో అయితే మేము స్టే చేసామన్నమాట. ఇక్కడ చూస్తున్నారా, ఇదంతా కూడా బీచ్, అటు పక్క అంతా కూడా ఎలా ఉంది హోటల్కి సైడ్ అంతా కూడా నేను చూపిస్తూ ఉన్నాను అనమాట. మా లైఫ్లో ఇన్ని ట్రిప్స్ ఇన్ని ట్రావెల్స్కి వెళ్ళాం, కానీ నేను స్మైలీ ఇద్దరమే వెళ్ళి ఈ ట్రిప్ని అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ఇంక ఇక్కడైతే మనము అదంతా కూడా చూసాం కదా స్విమ్మింగ్ పూల్ దగ్గర. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఏంటంటే 16th ఫ్లోర్ నుంచి మనము కిందకి వెళ్ళాలి, ఎస్కలేటర్ మీద 15th ఫ్లోర్లోకి వెళ్ళాలన్నమాట. ఆ వెళ్ళే దారుంది ఫ్రెండ్స్. ఈ కొరియన్ డ్రామాస్లో వస్తాయి కదా రిచ్గా ఇల్లు, అట్లా అంతా కూడా అలానే ఉందన్నమాట. ఇదంతా కూడా మా స్మైలీకి నచ్చే థీమ్స్ ఫ్రెండ్స్. చాలా ఎంజాయ్ చేస్తుంది తను కొరియన్ డ్రామాస్ని. ఇంకా తను ఆ లైఫ్ స్టైల్లోనే ఇలానే ఈ హోటల్లో కూడా అంతా కూడా కొరియన్ పాపలాగా అయిపోయిందనమాట. అండ్ ఆ ఫుడ్ అంతా కూడా ఇంకా ఏషియన్ ఫుడ్స్ ఏంటంటే వీళ్ళంతా కూడా ఇటు థాయిలాండ్, మలేషియా ఇటంతా కూడా డిఫరెంట్ ఐటమ్స్ తింటారు కదా. మనమేమో అన్ని నాన్ వెజ్లో మనము ఏదో 2-3 రకాలు తింటాం, కానీ వాళ్ళు చాలా రకాలు తింటారు కదా. అవన్నీ కొన్ని స్మెల్లు మనం భరించలేం ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మేము ఉన్నటువంటి హోటల్లో కూడా అన్ని రకాలు చైనీస్, జపనీస్, యూరోపియన్ అన్ని కల్చర్కి సంబంధించిన ఫుడ్ అయితే ఉంది. ఫ్రూట్స్ కూడా చాలా డిఫరెంట్ ఫ్రూట్స్ కూడా మాకు రోజుకు ఒక మెనూ అనమాట. అంటే మేము 3 days ఉన్నాం కదా ఈ హోటల్లో, మాకు 3 బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీగా వచ్చేసింది అనమాట. యాడ్ ఆన్ అయిపోయింది మేము తీసుకున్న రూమ్కి. అండ్ మేము వెళ్ళింది కరెక్ట్గా వీకెండ్ కాబట్టి వీకెండ్ టైంలో ఇంకా గెస్ట్లు కూడా చాలామందే ఉన్నారు. అండ్ ఇంకా డిఫరెంట్ రెసిపీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సూప్స్, సలాడ్స్ అండ్ డెజర్ట్స్, ఇంకా చైనీస్, జపనీస్ ఐటమ్స్. ఈ సుషి అనేది చాలా ఫేమస్ కదా అటు సైడ్ అంతా కూడా, అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ వీళ్ళు ఐస్ మీద పెట్టుకొని తినే నూడిల్స్, ఇవన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా చూసాము, టేస్ట్ కూడా చేసాం, కానీ అంతగా నచ్చలేదులేండి. అండ్ ఇంకా స్మైల్ అయితే డైరెక్ట్ డెజర్ట్స్ పెట్టేసుకుంటుంది, లాస్ట్కి తినాల్సినవి ఫస్టే పెట్టుకుంటా ఉందన్నమాట. ఏంటంటే ఫస్ట్ డే మంచిగా తిన్నాము, సెకండ్ డే ఇంకా అలా తిన్నాము, 3వ రోజు ఏదో తినాలి కాబట్టి తిన్నాము. ఏదైనా కూడా అంతే కదా ఫ్రెండ్స్, కళ్ళ ముందు అన్ని కనపడుతుంటే ఒకేసారి ప్లేట్లో పెట్టుకొని తినాలనిపించదు కదా. చూసేసరికి మనకు సగం కడుపు నిండిపోతుంది అనమాట. అండ్ ఇటు వచ్చేసి మొత్తం కూడా చీజ్కి సంబంధించిన ఐటమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ మీట్కి సంబంధించి ఇలా ఉంటాయి కదా, అవన్నీ కూడా రకరకాల ఐటమ్స్ మీట్లో కూడా ఉన్నాయన్నమాట.
ఇవన్నీ నాకు ఇక్కడ ఈ కౌంటర్కి వస్తే మాత్రం నా వల్ల కాదు ఫ్రెండ్స్, స్మెల్కి కొన్ని స్మెల్సే నేను తీసుకోగలను అనమాట. అండ్ ఇటంతా కూడా నూడిల్స్, ఫ్రైడ్ రైస్ కౌంటర్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఎక్కువగా మన ఇండియన్ ఫుడ్స్కి వచ్చేసరికి ఓన్లీ 3 ఐటమ్సే పెట్టారు డైలీ కూడా మేము అబ్జర్వ్ చేస్తే. మిగతా అన్ని కంట్రీస్ పెట్టాలి కాబట్టి, ఆల్ ఓవర్ వరల్డ్ వస్తారు కాబట్టి ట్రావెలింగ్, అందుకని అన్ని రకాల కంట్రీస్ వాళ్ళకి సాటిస్ఫై అయ్యే మెనూనే ఇక్కడ పెట్టారనమాట. అండ్ ఇంక ఇక్కడ చూపిస్తా ఉన్నాము. ఈ సూప్ అయితే చాలా బాగుంది, మిక్స్డ్ వెజిటేబుల్ సూప్ లాగా అనమాట. అండ్ ఇంకా మన రాగి జావా టైప్ జావలు అట్లా అంటే వాళ్ళ స్టైల్స్లో ఉన్నాయన్నమాట. సలాడ్స్ ఉన్నాయి అండ్ మోమోస్ రకరకాల, అండ్ లైవ్ కౌంటర్స్ మనకు ఆమ్లెట్స్ కావాలన్నా, ఇంకా డిఫరెంట్ పిజ్జా టైప్ ఏదైనా కావాలన్నా కూడా చేసిస్తూ ఉన్నారనమాట. అలా వేడిగా బ్రేక్ఫాస్ట్ ఫ్రెండ్స్. ఒక్క పూటకి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ మామూలుగా వచ్చి చేయాలంటే 4,000 చిల్లర ఎంతో ఉంది ఫ్రెండ్స్. ఒక్కరు బ్రేక్ఫాస్ట్ చేయాలంటే ఆ హోటల్లో అంత కాస్ట్ అనమాట. ఇక్కడ చూస్తున్నారా, ఉప్మా, సాంబారు అండ్ ఇడ్లీ, ఈ 3 ఐటమ్సే మన ఇండియన్స్కి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి. అవి చట్నీస్ అనమాట, అంతే. ఇంకా మన ఇండియన్కి సంబంధించినవి, ఇంకా మిగతా అన్నీ మనవి కానే కాదు. ఇంక ఇక్కడ చూస్తున్నారా, ఇవన్నీ కూడా మీట్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా స్మైలీ ఎంజాయ్ చేస్తుంది లేండి, ఎందుకంటే తనకు అన్ని రకాల ఫుడ్స్ని ట్రై చేయడం చాలా ఇష్టము. నేనేమో అన్నీ తిననులేండి, నాకు ఏదైనా స్పైసీగా ఉండాలి ముందు. అక్కడైతే స్క్రాంబుల్డ్ ఎగ్ ఉంది, వెజిటేబుల్స్, సలాడ్స్, ఇంకా రకరకాలు ఫ్రెండ్స్, ఇంకా బ్రొక్కలి అవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా పొటాటో తోటి చేసే ఐటమ్స్ అనమాట. అవి బాగానే ఉంటాయి పొటాటో ఐటమ్స్. అండ్ ఇది వచ్చేసి సాల్మన్ ఫిష్, అది కూడా బాగానే ఉంది, ఒక టైప్ సాసెస్ తోటి చేశారనమాట. ఇంకా ఇవన్నీ కూడా, ఇదేంటంటే టీ ఎగ్ అంట ఫ్రెండ్స్. అది టీలో మరి ఎగ్ని బాయిల్ చేసి అలా చేస్తారో మరి ఏంటో అర్థం కాలేదు. టీ ఎగ్ అని ఉంది, ట్రై చేయాలని కూడా అనిపించలేదు ఫ్రెండ్స్ ఆ కలర్ చూసాక. ఎగ్లోనే ఇన్ని రకాల ఐటమ్స్ ఈ సైడ్కి పెట్టారనమాట. ఈ డిషెస్ అన్నీ కూడా ఎగ్కి సంబంధించినవి. అండ్ ఇది వచ్చేసి రోకలి బండలాగా ఉంది, అంటే వుడ్ తోటి చేశారనమాట, పెద్దది అట్లా ఊరికే అలా పెట్టారు. అండ్ ఇదంతా కూడా హోటల్ అని చూపిస్తా ఉన్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి టీ కాఫీ కౌంటర్, ఇది నాకు ఇష్టమైన ఫేవరెట్ ప్లేస్, ఎందుకంటే కాఫీ లవర్గా. ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, మిల్క్, హాట్ మిల్క్ అలా జగ్స్లో పెట్టారు. ఇంకా కార్న్ఫ్లేక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. జ్యూసెస్, మిల్క్ షేక్స్ అయితే ఎన్ని రకాలు పెట్టారో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఆ కౌంటర్ దగ్గర. ఈరోజు లాస్ట్ డే అని ఇంకొకసారి అన్నీ మీకు చూపించి, ఇంకా మళ్ళీ హోటల్కి అయితే లైఫ్లో రాం కదా, వేరే హోటల్స్కి వెళ్తామేమో కానీ అని ఇంక ఈ హోటల్కి సంబంధించిందంతా కూడా చూపిస్తూ ఉన్నాను. చాలా నీట్గా క్లీన్గా ఉంది. వాళ్ళు మనకి ఏదన్నా అడిగినా కూడా వెంటనే చేసిస్తున్నారు. అండ్ ఐస్ క్రీమ్స్ కూడా ఫ్రెండ్స్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇన్ని ఐస్ క్రీమ్స్, ఇన్ని టైప్స్ పెడతారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే మేము ఒక్కటి కూడా తినలేదు ఫ్రెండ్స్. మాకు స్టార్టింగ్లో అన్ని తినేసిన తర్వాత ఇంకా మళ్ళీ లాస్ట్కి తినబుద్ధి అవ్వలేదు అనమాట. అండ్ ప్యాన్ కేక్స్, ఇంకా ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా సలాడ్స్ లాగా చేసిస్తూ ఉన్నారు. అండ్ ఈ హోటల్కి వచ్చేసి పర్ డే 2 పీపుల్ ఒక రూమ్లో ఉండాలి అంటే కనుక 15,000 to 20,000 అవుతుంది మన ఇండియన్ కరెన్సీలో. అంటే వీకెండ్స్, వీక్ డేస్ మనం బుక్ చేసుకునే డేస్ని బట్టి, అంటే 1 వీక్ ముందు, 2 వీక్స్ ముందు అలా బుకింగ్ అయితే మినిమం అయితే 20,000 దాకా అయితే ఒక రూమ్కి మనం పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంకా అది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఏదో పెట్టుకేసుకొచ్చుకొని, నేనైతే కాఫీ అయితే పెద్ద జగ్గుడు క్యాపచినో కాఫీ అయితే పెట్టుకొచ్చేసుకున్నాను అనమాట, తీసుకొచ్చుకున్నాను. అండ్ ఈ ఫోటో నాకు మోస్ట్ ఫేవరెట్ ఫోటో, స్మైలీ దిగిన ఫోటో, అందుకని ఇక్కడ లాస్ట్లో యాడ్ చేశాను అనమాట. ఇది ఫ్రెండ్స్ పటాయాలో మేము ఉన్నటువంటి హిల్టన్ పటాయా మొత్తం కూడా రూమ్ టూర్, హోటల్ టూర్ అనేది చేశాము. 5 స్టార్ హోటల్కి 5 స్టార్స్ ఇచ్చేయచ్చు అనిపించింది, అంత బాగుందనమాట. వీడియో నచ్చితే తప్పకుండా మీరందరూ కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్స్. అండ్ మన ఛానల్ 2 లక్షల సబ్స్క్రైబర్స్ అయ్యారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వీక్ కంపల్సరీ సెలబ్రేషన్ ఉంటుంది. బాయ్.